జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళిత యాక్షన్ ప్లాన్ లేదు, దళితుల సంక్షేమం లేదు. అందరికీ కూడా పంగనామాలు పెట్టేసి దగా చేశాడు. వారి ఆర్థిక అభివృద్ధి కోసం కానీ లేక జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ఎలా చర్యలు తీసుకోలేదు. గ్రామాల్లో కునారిల్లిపోయిన దళిత వర్గాలకి బాసటగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంది. గతంలో 14-19 చేసిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేలాగా ఇవాళ 20,000 కోట్ల పైచలకు కేవలం ఎస్సీలకు మాత్రమే పెట్టి ఖచ్చితంగా అమలు చేయాలని, ఆదరణ లాంటి పనిముట్లు ఇవ్వాలి, వారికి గృహాల్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, ఉద్యోగ కల్పన చేయాలనే లక్ష్యంలో భారీగా నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తిరిగి పట్టాలు ఎక్కించి దళితుల పేదరిక నిర్మూలన ధ్యేయంగా చంద్రబాబు గారు కృషి చేస్తున్నారన్న నమ్మకంతో ఇవాళ దళిత యువకులంతా కూడా ఆయన పాలాభిషేకం చేశారు. తప్పకుండా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ సారథ్యంలో ఈ రాష్ట్రంలో దళిత అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తా ఉన్నాం.